హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే ఎర్లీ మార్నింగ్ షో 8 o'clockకి డబుల్ స్మార్ట్ మూవీ చూశాను, విచ్ ఈజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాలేదు. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోతుందిరా బాబు ఈ సినిమా అన్నట్టుంది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు నిన్న నైట్ మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షో చూశాను. ఆ రివ్యూ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూసేయండి. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం సంజయ్ దత్ ఎంట్రీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక హాఫ్ అన్ అవర్ బాగా వెళ్ళింది. గెటప్ సీను అండ్ రామ్ పోతినేని మధ్య కామెడీ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆలీది ఒక ట్రైబల్ గెటప్ ట్రాక్ ఉంటుంది మూవీలో. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కామెడీగా ఉన్నా మూవీ వెళ్తున్న కొద్దీ బోర్ అండ్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. అండ్ మూవీ చూస్తున్నప్పుడు ఒక 45 minutes అయ్యాక సరే ఇప్పుడు ఇంటర్వెల్ వస్తుంది అనుకుంటాం, కానీ ఇంటర్వెల్ రాదు. ఆ ఇంటర్వెల్ సీన్ని మామూలుగా డ్రాగ్ చేయలేదు అసలు. అండ్ ఆ ఇంటర్వెల్లో ఒక సెటప్ ఉందన్నమాట సెకండ్ హాఫ్కి. ఆ పాయింట్ అనేది బాగుంది. అండ్ అంటే లైక్ నెక్స్ట్ ఏమవుతుంది అనే కొంచెం క్యూరియాసిటీ అనిపిస్తుంది. సరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ స్టోరీని సాగదీసి బోరింగ్గా వెళ్ళింది. మదర్ సెంటిమెంట్ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ లాస్ట్ 20 minutes అయితే అసలు ఏ సీన్స్ పడితే ఆ సీన్స్ వచ్చాయి. సినిమా ఎప్పుడు అయిపోతే బాగుండని వెయిట్ చేస్తాం లిటరలీ. ఇంకా మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ స్లాంగ్, కాస్ట్యూమ్స్ అంతా ఈ క్యారెక్టర్ ఆయన ఒక్కడే చేయగలడు అన్నట్టు చేశాడు. అండ్ నెక్స్ట్ మన మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. అంతసేపు మూవీ చూసామంటే దానికి మెయిన్ పిల్లర్ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోరే అనమాట. సో అండ్ కావ్య తాపర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ రామ్తో డాన్స్ స్టెప్స్ కూడా బాగా చేసింది. సంజయ్ దత్ ఆయనకి ఇచ్చిన రోల్లో ఆయన బాగా చేశాడు. ఆయనవి కొన్ని డైలాగ్స్ కూడా బాగా ఫన్నీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే సీక్వెల్ కోసం తీసుకున్న పాయింట్ అనేది బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం కంప్లీట్గా మిస్ఫైర్ అయింది. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన కంబ్యాక్ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా. ఒక్కటైతే చెప్పగలను, లైగర్ అంతా వర్స్ట్గా లేదు, కానీ ఒక్కసారి అయితే చూడొచ్చు, కానీ ఒక్కసారి మాత్రమే, చాలా కష్టంగా. సో అండ్ ఫస్ట్ హాఫ్ బాగా రాసుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా సీన్స్ పెట్టాలి అన్నట్టు పెట్టినట్టుంది. ఎటు పడితే అటు వెళ్ళిపోయింది స్టోరీ. పూరి జగన్నాథ్ మార్క్ అనేది మిస్ అయిపోయింది. క్యాస్టింగ్ అంతా బాగున్నా కానీ స్టోరీ కొంచెం బాగుంటే మేబీ ఇంపాక్ట్ ఉండేదేమో. అండ్ ఇంకొకటి ఫస్ట్ పార్ట్ అదే ఇస్మార్ట్ శంకర్లో కొన్ని సీన్స్, ఈ మూవీలో కూడా కొన్ని సీన్స్ సిమిలర్గా ఉన్నట్టు చాలా అనిపించాయి నాకైతే. అసలు ఫస్ట్ పార్టే మళ్ళీ చూసినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆలీ ట్రైబల్ క్యారెక్టర్ ట్రై చేశారు, కానీ మూవీ చూస్తున్నంతసేపు ఇంకా స్టోరీ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు ఆలీ సీన్స్ వస్తాయి. రే బాబు ఇంకా చాలరా బాబు అనుకుంటాం, కానీ ఇంకా అలా సీన్స్ వస్తూనే ఉంటాయి ఆలీవి. ఫస్ట్ హాఫ్లో బాగానే ఉన్నాయి, కానీ కొంచెం సేపు అయ్యాక చాలా బోరింగ్గా ఉన్నాయి. ఆ క్లైమాక్స్ అయితే సేమ్ ఇస్మార్ట్ శంకర్లో ఎలా ఉందో అలానే ఉంది. చాలా సాగదీశాడు ఆ క్లైమాక్స్ కూడా. ఒకవేళ మీకు ఇస్మార్ట్ శంకర్ నచ్చింది అండ్ రామ్ పర్ఫార్మెన్స్ ఇంకోసారి చూడాలనుకుంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఒకసారి చూడొచ్చు. నాకైతే పెద్ద రెండింటికి అంత డిఫరెన్స్ ఏం కనపడలేదు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూని ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.